భవ్య టీవీ వార్తా కథనానికి చిన్నశంకరంపేట మండల ఉపాధి హామీ పథకం అధికారులు స్పందించారు. సూరారం గ్రామంలో ఎట్టకేలకు ఉపాధి కూలీలకు పనులు కల్పించారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఉపాధి కూలీలు ఫోటోలు క్యాప్చర్ కాకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ పనులు నిరాకరించారు. దీంతో భవ్య టీవీలో వార్త ప్రసారం కావడం జరిగింది. స్పందించిన అధికారులు నేడు సూరారం గ్రామంలో ఉపాధి పనులు కొనసాగుతున్న ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఉదయం 8 గంటలే ఉపాధి కూలీలు సూరారం గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో ఉపాధి పనుల్లో భాగంగా కందకాలు త్రవ్వకం పనులు నిర్వహించారు. ఉపాధి కూలీల ఫోటోలు ఉదయం 8 గంటలకే క్యాప్చర్ కావడం జరిగింది. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేసి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ భవ్య టీవీలో వార్తా ప్రచారం కావడంతో అధికారులు స్పందించి నేడు ఉదయం 8 గంటలకే కూలీల ఫోటోలు క్యాప్చర్ అయ్యే విధంగా సిస్టమ్ సెట్ చేయడం జరిగిందని, ఈ నెల 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఫోటో క్యాప్చర్ కాకముందే కొంతమంది కావడం జరిగిందని విషయాన్ని భవ్య టీవీకి తెలపడంతో వారు టీవీలో వార్తలు ప్రసారం చేయడం వల్ల అధికారులు స్పందించి నేడు తమకు పనులు చేపట్టినందుకు సంతోషంగా ఉందని, వార్తా కథనాలను ప్రసారం చేసి కూలీలకు న్యాయం చేసినందుకు ఈ సందర్భంగా భవ్య టీవీకి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సంపత్ కుమార్ మాట్లాడుతూ సూరారం గ్రామంలో ఉపాధి పనుల్లో ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా హాజరు అప్లికేషన్ సాంకేతిక లోపం ఉండడం వల్ల ఫోటో క్యాప్చర్ కాలేదని, ఈ విషయంలో వార్తల్లో కూడా ప్రసారం కావడం జరిగిన విషయం తెలుసుకొని నేడు పనులు జరుగుతున్న ప్రదేశానికి వచ్చి ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలగకుండా నూతనంగా వచ్చిన సిస్టమ్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేసి పనులు కొనసాగించడం జరిగిందని, ఎంపీడీఓ ఆదేశాల మేరకు పనులను పరిశీలించి ఉపాధి కూలీలకు ఇబ్బంది కలగకుండా వారికి పనులు కల్పించే విధంగా మరో 5కి ఈ యాప్ మొబైల్ ద్వారా వారికి అవగాహన కల్పించి ప్రతిరోజు ఉపాధి పనులు జరిగే విధంగా చూడడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సూరారం గ్రామంలో ఈ ఉపాధి హామీ పనిలో నిన్న ఎన్ఎంఎంఎస్ యాప్ అటెండెన్స్ అప్లికేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల నిన్న అటెండెన్స్ రాలేకపోయింది. ఈ విషయమై నిన్న వార్త రావడం జరిగింది. కావున ఈరోజు మన ఈజీఎస్ నుంచి నేను టెక్నికల్ అసిస్టెంట్ సంపత్ కుమార్ అండ్ సిఓ భాను, సెక్రటరీ సార్ రావడం జరిగింది. ఈరోజు వర్షన్ చేంజ్ అయింది. ఆ కొత్త వర్షన్ వేసి ఈరోజు సూరారం గ్రామంలో అందరికీ అటెండెన్స్ క్యాప్చర్ చేపించడం జరిగింది. ఇంకా నిన్న అధికారుల సార్ ఎంపీడీఓ సార్ ఆదేశం మేరకు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఒక్కరితోటి ఇబ్బంది అవుతుంది కావున ఇంకో 4 నుంచి 5 వరకు యువకులను చూసి ఆ అప్లికేషన్ వేయమని చెప్పడం జరిగింది. అది సెక్రటరీ సార్ బాధ్యత తీసుకొని వాళ్ళ పేర్లు కూడా ఇస్తా అని చెప్పాడు. ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయింది, ఎలాంటి ప్రాబ్లం లేదు, రావడం జరిగింది. మేము అప్లికేషన్ కూడా క్లియర్ అయింది. రేపటి నుండి యథావిధిగా పనులు జరుగుతాయి. మరి ఉపాధి హామీ మేము మరి 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఈసారి ఇది నెట్ వస్తలేదని మన 15 రోజుల నుంచి మర్రిపోతురు. ఒక 4-5 వస్తున్నారు. 4-5 వచ్చి మొత్తం మంది మర్రిపోతురు. నిన్న కూడా మరి అట్లనే చేస్తే మేము భవ్య టీవీకి మేము ఇన్ఫర్మేషన్ చేసినాము. వాళ్ళు వచ్చి మరి ఇక్కడ చేసారు. నిన్న 12 గంటల దాకా కూడా కొంతమంది మారిపోయారు, కొంతమంది వచ్చినాయి. ఇవాళ భవ్య టీవీకి ధన్యవాదాలు. మరి ఇదే కొనసాగించాలని ఈ నెట్ మంచిగా వచ్చి ఏం చేస్తున్నాం మేము ఎండాకాలం ఉంది, 11 గంటలకు పోవాలి. మరి పొద్దుగాలని వస్తాం. ఇవాళ 7 గంటలకు వచ్చే వరకు వచ్చింది. మరి నెట్ వచ్చింది, పని చేస్తున్నాం. భవ్య టీవీకి ధన్యవాదాలు. ఇతనే కొనసాగించాలని కోరుతున్నాం. మేము నిన్న 7 గంటలకు వచ్చి 10 గంటలకు సిస్టమ్ ఓపెన్ కానీ కన్ను రాకపోయేసరికి మాకు చాలా ఇబ్బంది అయింది. నిన్న భవ్య టీవీ వార్త అందించడం వల్ల ఈరోజు మాకు పొద్దున 8 గంటలకే సిస్టమ్ ఓపెన్ అయ్యి మా పనులు మేము ఉపాధి హామీ పథకానికి పనులు చేయగలిగినాం. భవ్య టీవీకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం.